నా భార్య ఎదుటే నన్ను అలా చేసింది. నాకు చాలా అనీజీగా అనిపించింది. మన సమాజంలో రోజురోజుకు సిటీ కల్చర్ పెరిగిపోతుంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు పబ్‌లు, పార్టీల పేరుతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇదంతా పెళ్ళికి ముందు వరకు బాగానే ఉంటుంది. పెళ్లి తర్వాతే కాస్త కష్టంగా మారిపోతుంది. అయితే పెళ్లి తర్వాత కూడా అలానే ఎంజాయ్ చేస్తున్న జంటలు కొందరున్నారు. అయితే అలాంటి వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటికి పరిష్కారాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, నా పేరు గిరీష్. నా వయసు 30 సంవత్సరాలు. నాకు పెళ్లి జరిగి 6 నెలలు పూర్తయింది. అయితే నా భార్యకు పెళ్లికి ముందే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తను సిటీలో పుట్టి పెరిగిన కారణంగా తను వీకెండ్ వస్తే చాలు చాలా పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. పెళ్లికి ముందు ఈ విషయం నాకు తెలియదు. అయితే పెళ్లి తర్వాత నన్ను కూడా తనతో పాటు పార్టీకి తీసుకెళ్లేది. అలా పార్టీలో తన ఫ్రెండ్స్‌కు పరిచయం చేసేది. అయితే వారిలో పరిచయమైన వారిలో ఒక ఆమె ఆ రోజు నుండి నన్ను కొంచెం తేడాగా చూడటం మొదలుపెట్టింది. నేను ఎంత దూరంగా ఉన్నా నాతో క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. ఇదే విషయాన్ని నేను నా వైఫ్‌కి కూడా చెప్పాను. అయితే తను నీతో జోక్ చేస్తుందిలే అని లైట్ తీసుకుంది. అయితే రీసెంట్‌గా జరిగిన పార్టీలో తను లిమిట్స్ క్రాస్ చేసింది. ఏకంగా నా భార్య ముందే నాకు కిస్ చేసేసింది. నా భార్య అంటే ఇష్టం. అయినా కూడా నా భార్య ఏమీ అనకపోవడంతో నేను ఆశ్చర్యపోయాను. నా వైఫ్ ఫ్రెండ్‌లో ఇతరుల ప్రవర్తన కూడా ఇంచుమించు అలానే ఉంది. అయితే నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. తను కూడా నేనంటే ఎంతో ఇష్టం. కానీ ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ సంఘటనతో నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు పరిష్కారం చెప్పగలరు అని ఓ యువకుడు తన సమస్యను మానసిక నిపుణులతో చెప్పుకున్నాడు. దీనికి నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థమైంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పెళ్ళంటే 7 అడుగులు 3 ముళ్ళు 4 అక్షంతలే కాదు, 100 ఏళ్ల కాపురం. అలాంటి బంధం బలంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. ముఖ్యంగా అలాంటి విషయాల్లో అస్సలు మొహమాట పడకూడదు. మీరు ఎంతలా ఇబ్బందికి గురవుతున్నారనే విషయాన్ని తనకు తెలియచేయాలి. మీ భార్యకు ఫ్రెండ్స్ కావచ్చు, కానీ తన బిహేవియర్ గురించి మీరిద్దరూ గొడవ పడకుండా చూసుకోవాలి. మీరిద్దరూ కలిసి కూల్గా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మీ వైఫ్కు మీరే అర్థమయ్యేలా వివరించాలి. ఎందుకంటే మీకంటే ముందే వారితో బాగా పరిచయం మరియు క్లోజ్గా ఉండటం అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి. పెళ్ళైన కొత్తలో వెంటనే వారితో రిలేషన్ కట్ చేయమంటే కష్టమవుతుంది. అదే కల్చర్ను వారు పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. అయితే మీకు అలాంటి కల్చర్ ఇష్టం లేదని, మీరు అలాంటి సంఘటనల పట్ల ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మీ భార్యకు అర్థమయ్యేలా చెబితే తను కూడా మీకు కోఆపరేట్ చేయొచ్చు. అంతేకాదు ఇంకోసారి పార్టీలో అలా జరగకుండా జాగ్రత్త పడొచ్చు.